హాయ్ అండి. నేను మీ రేవతి. ఫ్రెండ్స్, కార్తీక మాసం అంటే ప్రతిరోజు పండుగ రోజే కదా! ఏదో ఒక గుడిలో ఏదో ఒక పూజలైతే జరుగుతూనే ఉంటాయి. అలాగే మా ఊరికి దగ్గరలో ఉన్న ఒక విలేజ్‌లో పార్వతీ పరమేశ్వరుల కళ్యాణం అయితే జరిగింది. మా తోడికోడలు వాళ్ళైతే ఈ కళ్యాణం చేయించుకున్నారు. చాలా ప్రశాంతంగా ఉండింది. పొలాల మధ్యలో ఊరికి దూరంగా గుడి ఉండటంతో చాలా బాగుండింది. ఇక్కడ మాంగళ్య ధారణ కార్యక్రమం జరుగుతుంది. మీరు కూడా చూసేసేయండి. మాంగళ్య ధారణ కార్యక్రమం అయిపోయాక పంతులు గారు అమ్మవారికి ఇంకా స్వామివారికి తలంబ్రాలైతే పోయించారు. మేమందరం కూడా తలంబ్రాలైతే పోసాము. చాలా ప్రశాంతంగా అయితే జరిగిందండి. కార్తీక పౌర్ణమి రోజున కళ్యాణం చూడగలిగాము. కళ్యాణం అయిపోయిన తర్వాత గుడిలోకి అయితే వెళ్ళాము. ఇక్కడ ఉన్న స్వామివారు వాయులింగం అంట, బ్రహ్మసూత్రం ఉన్న వాయులింగం అంట. చాలా బాగుండింది. అలంకరణ కూడా చాలా బాగా చేశారు. చూస్తున్నారు కదా, శివలింగం ఆకారంలో స్వామివారు ఎంత అందంగా ఉన్నారో. చాలా ప్రశాంతంగా అయితే ఉండిందండి. పక్కనే అమ్మవారికి కూడా ఉంది. ఇక్కడ కామాక్షిదేవి అమ్మవారట. అమ్మవారు వచ్చి కామాక్షిదేవి అమ్మవారట. చూస్తున్నారు కదా ఎంత బాగా అలంకరణ చేస్తున్నారో. తర్వాత పల్లకి సేవ కూడా చేశారు. స్వామివారికి కళ్యాణం అయిన తర్వాత పల్లకి సేవ కూడా నిర్వహించారు. చాలా అట్టహాసంగా అయితే పల్లకి సేవ కూడా చేశారండి. చాలా బాగా జరిగింది. చూడండి, స్వామివారికి గుడి ఆవరణం కూడా చాలా బాగుంది. చుట్టూ పైరు పొలాలండి. పంట పొలాలంటే పైరు వేస్తారు కదా, వరి, అది ఆ పొలాలు అన్నమాట. ఆ పొలాల మధ్యలో ఉన్న శివాలయము చాలా బాగుంది. పల్లకి సేవ అయితే మంచిగా కంప్లీట్ అయిపోయింది. స్వామివారిని కూడా కిందికి దించేశారు. మీకు కూడా ఆ పరమశివుడి అనుగ్రహం కలగాలని కోరుకుంటూ మరో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. బాయ్ ఫ్రెండ్స్.